డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. సార్, ఈ మధ్య ఎక్కువగా వింటున్న పదం ఈ ఫ్లాట్, అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది సార్ ఈ ఫ్లాట్ అనేది. అసలు ఈ ఫ్లాట్ అంటే ఏంటి? వీటి గురించి కొంచెం మాకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా ఇది కూడా ఒక మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్. జనరల్గా మాట్లాడితే ఏమంటే మనకి కనెక్ట్ అయ్యేలాగా చెప్పడం కోసం ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఓకే. మ్యూచువల్ ఫండ్ని నీకు కనెక్ట్ చేయాలి, ఏదో ఒక కాస్ట్తో కనెక్ట్ చేస్తే కానీ మీరు ఇన్వెస్ట్ చేయరు. డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ అంటే స్టాక్ మార్కెట్, ఏదో అయిపోతుంది, జీరోకి వెళ్ళిపోద్దేమో అన్న ఫియర్ అయితే మీకు ఉంటుంది. అవును. ఆ ఫియర్ లేకుండా మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి ఒక ఏర్పాటు మాత్రమే ఈ ఫ్లాట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అంటే ఎనీ ప్రోడక్ట్ సేల్ చేయాలంటే ఒక సేల్ స్టోరీ వెనకాల డెవలప్ అవుతుంది. అది ఏదో ఏ ప్రోడక్ట్ అన్నా కానీ కంపారిజన్ ఉంటుంది, ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి ఒక సేల్ స్టోరీ జనరేట్ చేసుకుంటాం ఎవరైనా ప్రోడక్ట్ సేల్ చేసేటప్పుడు. ఇది కూడా అదే. దీని గురించి బ్రహ్మాండంగా ఇంకా ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ జనరల్గా మాట్లాడితే ఇది ఎవరికి ఉపయోగం అంటే, ఇన్వెస్ట్మెంట్ కోసం నేను రెండో అపార్ట్మెంట్ బై చేస్తున్నాను, లేకపోతే రెండో విల్లా బై చేస్తున్నాను, రెండో ఆల్టర్నేటివ్ ఇంకో హౌస్ ప్లాన్ చేస్తున్నాను అనే వాళ్ళకి మాత్రమే. ఎవరైతే ఫస్ట్ ఇల్లు కొనుక్కుంటున్నారో వాళ్ళు ఉండటానికి ఏదైతే ఇల్లు కొంటున్నారో, ఫ్లాట్ కానీ విల్లా కానీ ప్లాన్ చేసుకుంటున్నారో, ఇది వాళ్ళకి సంబంధించింది కాదు. ఓకే. ఈ లెక్కలన్నీ కూడా అక్కడ వర్కౌట్ కావు. అక్కడ ఎమోషన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. దాంతో మనం ఈ ఇంట్రెస్ట్ రేట్లన్నింటినీ క్యాలిక్యులేట్ చేయలేం. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నేను రెంట్కి ఇస్తే నాకు మంత్లీ నా ఎక్స్పెన్సెస్ కోసం మీట్ అవుతాను అని ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు, ఒక విల్లా కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే. ఎందుకంటే ఇల్లు అవసరం లేదు, ఈ మ్యూచువల్ ఫండ్స్ అని అంతా గడిచిపోతుందని చెప్తే కనుక మన మీద రివర్స్ కామెంట్లు చాలా వస్తాయి. ఎందుకంటే మార్కెట్లో ఉన్న ప్రతి సెక్టర్ పెర్ఫామ్ చేస్తేనే మ్యూచువల్ ఫండ్ కూడా పెర్ఫామ్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ ఏం పెర్ఫామ్ చేయకపోతే సిమెంట్ కంపెనీస్ పెర్ఫామ్ చేయవు, స్టీల్ కంపెనీస్ పెర్ఫామ్ చేయవు, ఇవన్నీ పెర్ఫామ్ చేయకపోతే మార్కెట్ కూడా పెర్ఫామ్ చేయదు. అందుకని అన్నీ ఉండాలి. దాంట్లో నీ అవసరం ఏంటి అన్న దాన్ని బట్టి నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకోవాలి. సపోజ్ నాకు రిటర్న్స్ పర్లేదు, ఏమొచ్చినా పర్లేదు, నాకు సోషల్ స్టేటస్ కావాలి, నాకు 10 అపార్ట్మెంట్లు ఉండాలి, అందరూ నన్ను గుర్తుపట్టి హాయ్ అని చెప్పాలి, అన్న అంట రావాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లాన్ ఏం వర్కౌట్ కాదు. ఎవరైతే నా బతికేదో నా లైఫ్ ఏదో నేను లీడ్ చేస్తున్నా, నాకు ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా నేను మొత్తం పీస్ఫుల్గా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. సపోజ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఒక 1 crore బట్టి ఒక అపార్ట్మెంట్ హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలన్నా కానీ 1 crore కావాలి. 1 crore తీసుకుంటే రెంట్ ఎంత వస్తుంది? 30,000 వరకు వస్తుంది. అదే మినిమం 1 crore ఇన్వెస్ట్ చేసి 50,000 మంత్లీ విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా నీ వాల్యూ 5 years 10 yearsలో డబుల్ అవుతుంది. ఓకే. 10 yearsలో 2x అవుతుంది. 2x అవుతుంది. అదే లేదు, నేను మంత్లీ ఏదైతే అక్కడ రెంట్ ఏదో వస్తుందో 30,000, ఆ 30,000కి స్టిక్ అయి ఉన్నా అనుకుంటే కనుక నెక్స్ట్ 5 years తర్వాత 2.5 crore అవుతుంది 1 crore వాల్యూ. 2.5 crore అవుతుంది నెక్స్ట్ 10 yearsలో. అట్లాగే 15th yearకి వచ్చేప్పటికి 4 crore అవుతుంది. అదే 25 yearsకి వచ్చేప్పటికి 13 crore అవుతుంది. ఇవన్నీ కూడా 12% బేస్, మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ 12% వచ్చింది అని క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు, యావరేజ్గా 12% వచ్చిందని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు. కానీ లాస్ట్ 5 years 10 yearsలో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అన్నీ కూడా 12% కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది. వరస్ట్ ఫండ్ కూడా 10 yearsలో 12% ఉంది. 12% ఉంది కాబట్టి నీకు ఆ రిటర్న్ సరిపోతుంది. అంటే క్యాలిక్యులేషన్ వైజ్గా చూసుకున్నా కానీ ఇది ఎక్కడ కూడా రాంగ్ ఏం లేదు. ఓకే. ఎప్పుడైనా సార్ దీంట్లో ఒకసారి క్యాలిక్యులేషన్ చెప్పండి సార్. మళ్ళీ 1 crore పెడితే 15 yearsలో 1 crore పెడితే 15 yearsలో 4.5 crore అవుతుంది. నువ్వు 30,000 మంత్లీ విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా. ఓకే. అదే 25 years కనుక వెయిట్ చేయగలిగావు అనుకో, నీకు 13 crore వస్తుంది. 13 నుంచి 13.5 crore వరకు వస్తుంది. అదే ఒకవేళ మనం ఒక ఫ్లాట్ కొన్నాం అనుకోండి,
లేకపోతే ఫ్లాట్ కాకపోతే ఫ్లాట్ లేకపోతే విల్లా సంథింగ్ కొన్నాం అనుకుందాం 1 కోటి రూపాయలు పెట్టి దాని వాల్యూ ఎలా ఉండొచ్చు అంటారు ఫ్యూచర్లో అదే 20 years తర్వాత? 8% వరకు పెరగవచ్చు, దగ్గర ఒక 10 CR దాకా రావచ్చు. అది ఒక ఎస్టిమేషన్ తప్పితే ఎస్టిమేషనే, ఎగ్జాక్ట్గా చెప్పలేము. అది కూడా ఎస్టిమేషన్. నువ్వు అంటే ప్రతి సందర్భం కూడా నువ్వు సెల్ చేసే టైంకి ఏంటి నీ పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని. అంతేకాకుండా ఫ్లాట్ వాల్యూ తగ్గుద్ది, ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది, కానీ ఫ్లాట్ వాల్యూ మాత్రం తగ్గుతూ వస్తుంది. ఫ్లాట్ వాల్యూ తగ్గదు. ఏ రేట్ ఆఫ్ రిటర్న్ పెరుగుతుంది, అది 3%లో పెరుగుతుందా, 5%లో పెరుగుతుందా, 10%లో పెరుగుతుందా అన్నదే క్యాలిక్యులేషన్. కానీ నువ్వు పర్చేజ్ చేసిన బయింగ్ వాల్యూ కంటే డౌన్ సైడ్కి అయితే ఎప్పుడు వెళ్ళదు. ఓకే, మరి నువ్వు ఎప్పుడైనా ఒక 10-15 years బ్యాక్, ఒక 20 years బ్యాక్ ఏదైనా అపార్ట్మెంట్ బై చేసావు ఒక 5 lakhs 10 lakhs, ఇవాళ ఏమన్నా ఏ అపార్ట్మెంట్ అయినా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ ఆ 5 lakhs లోపు ఉందా? లేదు. పెరగటం కంపల్సరీ. కానీ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పెరుగుతుంది? నీకు ఆల్టర్నేటివ్గా FDతో పోల్చుకుంటేనో లేకపోతే మ్యూచువల్ ఫండ్లో యావరేజ్ రిటర్న్తో పోల్చుకుంటేనో అంతా పెరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది లెక్క. దీంట్లో 12% దగ్గర చెప్పినప్పుడు నీకు 13 CR వర్కౌట్ అవుతుందని చెప్పి జస్ట్ నీ అదృష్టం బాగుండి ఇంకో 1% రిటర్న్ పెరిగింది అనుకోండి, 13 బదులు 18 CR వస్తుంది. 1% పెరిగింది. 1% పెరిగితే 25 yearsకి 30,000 విత్డ్రా చేసుకుంటే వెళ్ళేదే కనుక. అదే కాదు, నేను 50,000 విత్డ్రా చేసుకుంటే వెళ్ళా అనుకుందాం. జనరల్గా 50,000 విత్డ్రా చేసుకుంటే వెళ్ళినప్పుడు కూడా నీకు 25 years తర్వాత 10 CR అక్యుములేట్ అయి ఉంటుంది. మంత్లీ 1 crore ఇన్వెస్ట్మెంట్, మంత్లీ 50,000 విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా నీకు 10 CR అక్యుములేట్ అవుతుంది. అట్లా కాదు 70,000 విత్డ్రా చేసుకుంటే వెళ్ళా అనుకుంటాను నేను మంత్లీ. రకరకాల కాంబినేషన్స్ కదా. అవును సార్. ఒకరు 30,000 సరిపోతుంది మంత్లీ ఎక్స్పెండిచర్, ఒకళ్ళు 50 కావాలి, ఒకళ్ళు 70 కావాలి. 70,000 తీసుకుంటా అన్న వాళ్ళకి కూడా 6 year వరకు ఆ రోజుకి అక్యుములేట్ అయి ఉంటుంది. 25 years తర్వాత టోటల్గా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కువ మంది. అట్లా కాక కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుని బ్యాలెన్స్డ్ కేటగిరీ కానీ మల్టీ అసెట్ కేటగిరీ కానీ అలాంటి వాటిలో కనుక ఇన్వెస్ట్ చేసి SWP ప్లాన్ చేసుకుంటే ఇంకా 1.5% వరకు ఎక్కువ రిటర్న్ రావచ్చు. అప్పుడు కూడా మీ రిటర్న్స్ అనేవి పెరుగుతాయి. అలాంటి కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఫ్లాట్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మెయిన్ ఈ ఫ్లాట్ అక్కడ ఫ్లాట్ కొంటున్నావు, ఫ్లాట్ వద్దు దీనికి ఇక్కడ పెట్టున్నావు, నీ అడ్వాంటేజ్ ఏంది? మీరు ఎప్పుడు టెనెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అవును, రెన్యువల్ చేయించాల్సిన అవసరం లేదు. బిల్డింగ్ రెన్యువేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ నువ్వు వెళ్ళి కమ్యూనిటీ మీటింగ్స్లో వాటిలో వీటిలో పాల్గొనాల్సిన అవసరం లేదు, పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు రిపేర్స్ ఏమి లేవు, ట్యాక్స్లు ఏమి వేయ అవసరం లేదు. ఇన్ కేస్ రేపు ఎప్పుడైనా నీకు వేరే అవసరాలు ఏమైనా వచ్చి సెల్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా 3 working daysలో మొత్తం టోటల్ అమౌంట్ మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. అదే ఒక మన ఫ్లాట్ కానీ ఒక విల్లా కానీ అమ్మాలంటే సంవత్సరాలు కూడా పట్టచ్చు. ప్లస్ కొనేటప్పుడు నువ్వు ఎంత త్వరగా బై చేయగలుగుతావో, సెల్ చేసేటప్పుడు రకరకాల డాక్యుమెంట్స్ ఇవ్వాలి. రకరకాల డాక్యుమెంట్స్ ఇస్తే కానీ అతను పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత కానీ నీ ప్రాపర్టీని అతను బై చేయడు. అందులోని 1 కోటి రూపాయల ప్రాపర్టీ అంటే అమ్మడం ఇంకా చాలా అంటే ఎక్కువ సేఫ్టీ మీద ఎక్కువ ఆలోచించుకుంటారు కదా బై చేసేవాళ్ళు కూడా. అలాంటి సందర్భంలో నేను ఎక్కువ డాక్యుమెంట్స్ అడుగుతూ ఉంటారు. అలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్లు కనుక నీ దగ్గర లేవు అనుకో చాలా టైం పడుతుంది. అందులో బార్గెనింగ్ ఉంటుంది. ఇదే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, మీకు అలాంటి డిస్టర్బెన్సెస్ ఏముండవు. 3 working daysలో మీ అకౌంట్లో క్రియేట్ అవుతాయి. బేసిక్గా ఈ ఫ్లాట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మంత్లీ ఇన్కమ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకని, లేదా వెల్త్ క్రియేట్ చేద్దాం మ్యూచువల్ ఫండ్లో ఓవర్ ద పీరియడ్ లిక్విడ్ అమౌంట్గా జనరేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఫ్లాట్ కానీ ఒక విల్లా కానీ తీసుకుంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, ఒక రెంటల్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్ట్రా ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ రకరకాల మెయింటెనెన్స్ ఉంది. కానీ దీనికి ఏ మెయింటెనెన్స్ లేదు. ట్యాక్స్ ఎఫిషియెంట్ ఉంటుంది, ఈజీ లిక్విడిటీ ఉంటుంది. ప్లస్ నువ్వు ఎక్కడ ఎవరితోనూ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ప్రాపర్టీ బై చేయాలన్నప్పుడు కూడా చాలా కేర్ తీసుకుని బై చేయాలి. ఇక్కడ బై చేసాక నువ్వు ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ రీజనింగ్గా థింకింగ్ చేయగలిగితే సరిపోతుంది. నా ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో వెంటనే తెలుసుకుందాం అన్నా అయ్యే పని కాదు. ఇదైతే ఫోన్లోనే ప్రతిరోజు మొబైల్లో కూడా చూసుకోవచ్చు. అవును, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.